చింత చిగురుతో రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 1½ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ కందిపప్పు, కొన్ని మిరియాలు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని నువ్వులు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని చింత చిగురు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మిక్సీ పట్టుకొని ఇందులోనే చింత చిగురు కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, అలానే పల్లీలు, నచ్చితే కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు మనకి బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే చల్లార్చుకున్న పొడి పొడిగా ఉండే అన్నంలో ఇది వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మీ పులుపు కారానికి తగినట్లుగా వేసుకొని కలుపుకోండి. అంతే అండి, మనకి చింత చిగురు పులిహోర రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా పులిహోర ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.